హాయ్ హలో వెల్కమ్ టు తెలుగు వన్. నేను రూపా నాదెల్లా. స్టేట్ ఇంటెలిజెన్స్ బ్యూరో మాజీ అధికారి ప్రణీత్ రావు విచారణలో సంచలన విషయాలు వెల్లడవుతున్నట్లు తెలుస్తోంది. ఈ కేసుకు సంబంధించిన తాజా స్పెషల్ ఇన్వెస్టిగేషన్ టీం అధికారులు వరంగల్ పోలీస్ కమిషనరేట్ పరిధిలోని ఇద్దరు పోలీసు అధికారులను అదుపులోనికి తీసుకున్నారు. ఫోన్ ట్యాంపరింగ్ కేసులో సిట్ అధికారులు ఇప్పటికే ప్రణీత్ రావును అరెస్ట్ చేసి విచారిస్తున్న సంగతి తెలిసిందే. విచారణలో భాగంగా తెలంగాణ అసెంబ్లీ ఎన్నికల ఫలితాలు వెలువడిన వెంటనే తాను ట్యాంపరింగ్ కు సంబంధించిన ఆధారాలను చెరిపివేసినట్లు ప్రణీత్ రావు అంగీకరించినట్లు తెలుస్తోంది. అలాగే ఎస్ఐబిలోని కంప్యూటర్ల హార్డ్ డిస్కులను తొలగించి వికారాబాద్ అడవులలో పారేసినట్లు ప్రణీత్ రావు విచారణలో అంగీకరించినట్లు తెలుస్తోంది. దీంతో ప్రణీత్ రావును వికారాబాద్ అడవులలోకి తీసుకువెళ్లి హార్డ్ డిస్కుల శకలాలను స్వాధీనం చేసుకునేందుకు పోలీసులు సమాయత్తమవుతున్నారు. కోర్టు అనుమతితో ప్రణీత్ రావును కస్టడీలోకి తీసుకున్న పోలీసులు తొలి రోజు ఆదివారం రహస్య ప్రదేశంలో విచారించిన రెండో రోజైన సోమవారం బంజారాహిల్స్ పోలీస్ స్టేషన్లోనే ప్రశ్నించారు. ఈ నేపథ్యంలోనే గతంలో ఎస్ఐబిలో పనిచేసి ప్రస్తుతం నల్గొండ జిల్లాలో సిఐగా పనిచేస్తున్న ఒక పోలీసు అధికారిని పోలీసులు సోమవారం విచారించారు. ఇప్పుడు తాజాగా వరంగల్ పోలీస్ కమిషనరేట్లో పనిచేస్తున్న ఇద్దరు పోలీసు అధికారులను సిట్ అదుపులోకి తీసుకోవడంతో ఇంకా డొంక కదులుతోందని అంటున్నారు. వరంగల్ జిల్లాకు చెందిన మాజీ మంత్రి కేసీఆర్ కేబినెట్ లో కీలకంగా పనిచేసిన ఎర్రబెల్లి దయాకర్ రావుకు కూడా ఫోన్ ట్యాంపింగ్ వ్యవహారంలో సంబంధాలున్నట్లు అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. వరంగల్ పోలీసు కమిషనరేట్లోని ఇద్దరు పోలీసు అధికారులను సిట్ అదుపులోనికి తీసుకోవడం ఆ అనుమానాలను బలిపరిచేదిగా ఉంది. మొత్తం మీద రానున్న రోజుల్లో ప్రణీత్ రావు విచారణలో మరిన్ని సంచలన విషయాలు వెల్లడి అయ్యే అవకాశాలున్నాయని పరిశీలకులు విశ్లేషిస్తున్నారు.